అమిత్ షా స్వయంగా ప్రకటించినటువంటి ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకల ముందు దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి షహజాద్ భట్టి నెట్వర్క్ని విచ్ఛిన్నం చేసాం, 200 మందిని అరెస్ట్ చేసామన్నారు కదా. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ టెర్రర్ గ్రూప్కి ఐఎస్ఐ ఫైనాన్స్ చేస్తుంది. ఇందులో రిక్రూట్ చేసుకునేది ఉట్టి ముస్లింలు కాదు, ఇందులో గ్యాంగ్స్టర్స్ ఉంటారు, మహిళలు ఉంటారు, మైనర్లు ఉంటారు, అలాగే ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళని కూడా వాడేటటువంటి పరిస్థితి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, హాస్పిటల్స్, క్రౌడెడ్ పబ్లిక్ స్పేసెస్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఆర్మీ కంటోన్మెంట్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు 10,000 నుంచి 12,000 రూపాయలకి మనిషిని పెట్టుకుంటారు. ఇందులో పెట్రోల్ బాంబులతో అటాక్ చేయడం, అలాగే పొలిటికల్ టార్గెట్ చేయడం. ఈవెన్ మొన్న ఢిల్లీలో పెట్రోల్ బాంబులతో అరాచకం చేయడానికి ప్రయత్నించింది వీళ్ళే అనమాట. 253 మంది ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసింది. 14 రాష్ట్రాల్లో ఇదే అమిత్ షా చెప్పుకొచ్చినటువంటిది. వీళ్ళల్లో ముస్లింలే కాదు, సిక్కులు, హిందువులు, జైన్లు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇతర మతస్థులని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్ళు దేశ ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది అరెస్టులకు సంబంధించినటువంటి వీళ్ళు సృష్టించేటటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి విజువల్స్. ఓవరాల్గా చూస్తే ఈ బ్యాచ్ అన్నటువంటిది భారతదేశంలో ఇప్పుడు ఇది ఈ బ్యాచ్ ఇది అక్కడ చేసింది బంగ్లాదేశ్లో అరాచకాలు చేసినటువంటి బ్యాచ్ అనమాట. వీళ్ళే ఇలాంటి వ్యవహారాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ ఇండియాలో చేయడానికి వీళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెడితే ప్రాథమిక దశలోనే వీళ్ళని కంట్రోల్ చేయగలిగాం.